పానీపూరి లవర్స్ ఈ వీడియో మీకోసమే. పానీపూరి మాక్సిమం బయటికి వెళ్ళినప్పుడే తినాలనిపిస్తుంది. పానీపూరి ఎప్పుడు తినాలన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పానీపూరి చేయాలంటే ముందుగా ఈ తెల్ల బఠానీలు ఒక 4 అవర్స్ ముందే నానబెట్టేసుకోండి. కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మళ్ళీ అదే కుక్కర్లో ఆలూని తీసుకొని వాటిని కట్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్లేట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర, 1 స్పూన్ కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి తగినంత ఉప్పు, హాఫ్ చెక్క నిమ్మరసంను వేసి ఇంతకు ముందు ఉడికించి పెట్టుకున్న బఠానీ అండ్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పానీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, ఉప్పు వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుంటే వడకట్టాల్సిన అవసరం లేదు. బరకగా పడితే దాన్ని స్ట్రైనర్ తో వడకట్టేసుకోండి. అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం కారం, చాట్ మసాలా, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకుందాం అంటే, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. 20 రూపీస్కి వచ్చాయి ఒక ప్యాకెట్. దాంట్లో 40 అలా వచ్చాయి. మొత్తం వాటిని ఆయిల్లో వేస్తే ఇలా మంచిగా పూరీలుగా అయ్యాయి. అంతే, టేస్టీ పానీపూరి అయితే రెడీ. నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. పిల్లలు మా ఆయన కూడా తిన్నారు. ఒకసారి చేయండి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.